హైదరాబాద్ ఓల్డ్ సిటీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎలక్ట్రానిక్ షోరూమ్ అది. ఆ షోరూమ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే ఈ మంటలు ఎగిసిపడడంతో సుమారుగా 10 ఫైర్ ఇంజిన్లు వెళ్లాల్సి వచ్చింది ఈ మంటల్ని ఆర్పడం కోసం. సో ప్రస్తుతానికి ఫైర్ ఇంజిన్లు మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. 10 ఫైర్ ఇంజిన్లు అక్కడికి చేరుకున్నాయి. అయితే మంటల్లో షోరూమ్ పూర్తిగా కాలి బూడిదైపోయింది. షోరూమ్ ఉన్నటువంటి ఒక కారు కూడా పూర్తిగా మంటల్లో చిక్కుని అది కూడా కారు పూర్తిగా కాలి బూడిదైపోయింది. ఒక్కసారిగా భారీ శబ్దాలు రావడంతో స్థానికులంతా పరుగులు పెట్టారు. ప్రమాదంలో ఇప్పటికే ఈ సంఘటనలో ఒకరు మరణించినట్టు తెలుస్తోంది. నలుగురికి చాలా తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి. అయితే కారులో పేలుడు జరిగిందా అనే అనుమానం వ్యక్తమవుతోంది. సో విజువల్స్ మనం చూస్తున్నాం. ఒక ఎలక్ట్రానిక్ షోరూమ్. సో హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని షాలిబండ దగ్గర ఒక ఎలక్ట్రానిక్ షోరూమ్ అది. ఎలక్ట్రానిక్ షోరూంలో నిన్న అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ మంటలు తాటికి చూడండి, ఇక్కడ ఇది ఆ షోరూమ్ సంబంధించినటువంటి సిచ్యువేషన్. సో ముందుగా మీకు ఒక విజువల్ చూపిస్తాను. దాని ముందు కార్ పార్క్ చేసి ఉంది ఆ షోరూమ్ ముందే. ఆ కారు కూడా ఈ మంటల తాటికి లేకపోతే మంటలకు వచ్చిన సెగకి ఆ కారు కూడా ఒకసారిగా బ్లాస్ట్ అయిపోయింది. ఆ బ్లాస్ట్ అయిపోయిన తర్వాత ఆ కారు మరింత మంటలకి అంటే అగ్నికి ఆహుతైన అంటే ఇంకా బీజం వేసినట్టుగా ఇంకా డీజిల్ పెట్రోల్ అనేది పోసినట్టుగా ఆ కార్ బ్లాస్ట్ అనేది ఇంకా మంటల్ని మరింతగా రెచ్చగొట్టింది. సో మంటలు మరింతగా పెరిగిపోయాయి. ఆ షోరూమ్తో పాటుగా కారు కూడా కంప్లీట్గా కాలి బూడిదైపోయిన విజువల్స్ మీరు చూస్తున్నారు. సో అదొక క్రౌడీ ప్లేస్, అంత సామాన్యంగా ఉన్నటువంటి ప్రాంతం ఏం కాదు. సో అదొక క్రౌడీ ప్లేస్గా ఉంది. చుట్టూ నివాసాలు ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ కూడా బిల్డింగ్స్ లేకపోతే ఇతరత్ర నివాసాలు ఉన్నాయి. అదొక ఎలక్ట్రానిక్ షోరూమ్ మాత్రమే. సో ఎలక్ట్రానిక్ షోరూంలో ఒక్కసారిగా ఇంతటి స్థాయిలో మంటలు చెలరగడం అందరినీ భయభ్రాంతకు గురి చేసింది. రాత్రి సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దం వేయడంతో ఏదైనా బ్లాస్ట్ అయిందా, ఏదైనా పేలుడు సంభవించిందా, ఢిల్లీ మాదిరిగా ఇంకేదైనా జరిగిందా? ఎందుకంటే ఓల్డ్ సిటీ లాంటి ఏరియా, ఎక్కువ క్రౌడ్ ఉండే ప్లేస్, షాలిబండ లాంటి ప్రాంతాల్లో ఈ ఘటన జరిగింది కాబట్టి వారంతా భయపడిపోయి ఒక్కసారిగా షాక్ గురైపోయి అక్కడి నుంచి పరుగులు పెట్టి దాన్ని చూసేందుకు వచ్చారు. 10 ఫైర్ ఇంజిన్లు చేరుకున్నాయి. నేను ఈ వార్త చెప్పే సమయానికి ఇంకా అక్కడ ఫైర్ ఇంజిన్లు ఈ మంటల్ని ఆర్పుతూనే ఉన్నాయి. మంటల్ని ఆర్పే ప్రయత్నం జరుగుతోంది. సో విజువల్స్ మనం చూస్తున్నాం. దిస్ కాంటెంట్ హ్యాడ్ సమ్ డిస్టర్బింగ్ విజువల్స్. యువర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కాంటెంట్ మిమ్మల్ని కొంత కలవరపాటు గురి చేసే అంశాలను తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ హెచ్చరిస్తోంది. సో రైట్. అయితే ఈ పేలుడు దాటికి అక్కడ ముగ్గురు ఎగిరిపడ్డారంట. ఎక్కడో చాలా దూరంగా ఎగిరిపడ్డారు. అయితే కారు కూడా బ్లాస్ట్ అయింది. ఆ విజువల్స్లో మనం చూస్తున్నాం. భారీగా మంటలు ఎగిసిపడుతూ ఉన్నాయి. సో ఆ మంటల్లో ఇప్పటికే ఒకరు సజీవ దహనం అయిపోయినట్టు తెలుస్తోంది. మరికొంతమంది ఎగిరిపడ్డారు. చాలా తీవ్రంగా గాయాలై వారి పరిస్థితి కూడా విషమంగా ఉంది. ముగ్గురు ఎగిరి బయటపడిపోయారు. సో వారి సిచ్యువేషన్ కూడా ప్రస్తుతానికి కొంత విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. వారు ఆసుపత్రి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ మంటలు రావడానికి ఏదైనా షార్ట్ సర్క్యూట్ కారణమైందా లేదా కార్లోనే పేలుడు సంభవించిందా ఇంకా అనుమానం వ్యక్తమవుతూనే ఉంది. కార్లో పేలుడు సంభవించిన కారణంగా ఈ యొక్క షోరూమ్ నిప్పంటుకుందా, లేదంటే షోరూమ్ నిప్పంటుకున్న తర్వాత కారుకి మంటలు అంటుకున్నాయా, ఇలా అనుమానం వ్యక్తమవుతోంది. ప్రస్తుతానికి షాలిబండ ఎక్కడైతే ఈ సంఘటన చోటు చేసుకుంది ఎలక్ట్రానిక్ షోరూంలో అక్కడికి చాలా పెద్ద ఎత్తున ఫైర్ ఇంజిన్లు చేరుకున్నాయి. పోలీసు అధికారులు చేరుకున్నారు. మంటలు ఆర్పే ప్రయత్నం ప్రస్తుతాన్ని కొనసాగిస్తున్నారు. ఏకంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ సమీప ప్రాంతాల్లో అక్కడ ఆ సంఘటన స్థలంలో ఉన్నారో వారంతా ఎగిరిపడ్డారు. వారి మంటల దాటికి ఆ శబ్దానికి ఎగిరి చాలా దూరంగా పడిపోయారు. చాలా తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి. మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, సో ప్రజెంట్ ఈ ఎలక్ట్రానిక్ షోరూమ్ సంబంధించినటువంటి మంటలు అంటుకోవడానికి కారణం ఏంటి? సో కారులో పేలుడు సంభవించిన ఫస్ట్ కార్ పేలుడు తర్వాతే ఈ షోరూమ్ కి మంటలు అంటుకున్నాయా? మనం ఏదైతే చార్మినార్, చంద్రగుట్ట, ఉస్మానియా ఆసుపత్రుల సమీపంలో ఉన్న షాలిబండలో సోమవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు సుమారుగా అతని వయసు 40 సంవత్సరాలుగా తెలుస్తుంది. అక్కడికక్కడే సజీవ దహనం అయిపోవడం జరిగింది. మరో ఇద్దరికి కూడా తీవ్ర గాయాలైనట్టుగా కూడా తెలిసింది. లాల్ దర్వాజా మేడ్ సమీపంలోని గోమతి ఎలక్ట్రానిక్స్ క్లాక్ టవర్ పక్కనే ఉన్న షోరూమ్ లో షార్ట్ సర్క్యూట్ అనే విద్యుత్ ఘాతంతో మంటలైతే చెలరేగడం జరిగింది. రాత్రి 10 గంటల 20 నిమిషాల సమయంలో సుమారుగా ఆ సమయంలో ఫైర్ కంట్రోల్ బుక్ అయితే సమాచారం ఇవ్వగా ఏదైతే గోషమాన్పూర్ నుంచి ఫైర్ ఇంజన్ అయితే ఘటనా స్థలానికి చేరుకుంది. 7 ఫైర్ ఇంజన్లు చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం అయితే చేశాయి. మంటల దాటికి ఎలక్ట్రానిక్ వస్తువులు పేలడంతో స్థానికులు ఒక్కసారిగా భయంతో వరిగిపోవడం జరిగింది. ప్రమాద స్థాయి పెరగక ముందే సిబ్బంది పరిసరాల్లోని స్థానికులను అయితే ఖాళీ చేయించడం జరిగింది. పక్కనే ఉన్న దుకాణాలకు కూడా మంటలు వ్యాపించకుండా స్థానికులు సాయంతో చర్యలైతే తీసుకున్నారు. అయితే అక్కడే ఏదైతే షోరూమ్ నిలిపి ఉన్న వాహనాలు సైతం ఖాళీ బూడిదైపోవడం జరిగింది. షోరూమ్ ఎదుట
నిలిపి ఉన్న సిఎన్జి కారు కూడా ఒక్కసారిగా బ్లాస్ట్ అవ్వడం జరిగింది. ఏదైతే నిన్న జరిగిన షోరూమ్ లో జరిగిన బ్లాస్ట్ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా ఎలక్ట్రానిక్ స్టోర్ కావడంతో అందులో అన్ని కూడా బ్యాటరీస్, లిథియం అయాన్ బ్యాటరీస్, హైలీ కెమికల్ బ్యాటరీస్ ఉంటాయి కాబట్టి సో ఒక్కసారిగా షోరూమ్ లో మంటలు అనుకోవడంతో ఆ బ్యాటరీస్ కనుకోవడంతో ప్రమాద స్థాయి అంతకు పెరగడం జరిగింది. ఒక భారీ విస్ఫోటనానికి దారి తీసింది. చుట్టుపక్కల ఇంట్లో ఎవరైతే ఉంటారో దూరం నుంచి సెల్ ఫోన్ లో వీడియోస్ రికార్డ్ చేసే సమయంలో కూడా ఒక్కొక్క బ్యాటరీ ఒక్కొక్క సమయానికి పేలడంతో ఒక్కసారిగా కూడా మంటలు ఇంట్లో వరకు వారి బాల్కనీ వరకు కూడా వ్యాపించడం జరిగింది. అలాంటి ఒక బ్లాస్ట్ అయితే నేను మీ దగ్గర మళ్ళీ వస్తాను. వన్ మోర్ బిగ్ బ్రేకింగ్ కమింగ్ ఆన్. సో కార్ లో ఉన్న వ్యక్తి మరణించాడు. అయితే ఆ షోరూమ్ లో ఆ సమయానికి షోరూమ్ క్లోజ్ చేసి ఉంది కాబట్టి ఈ ప్రమాద తీవ్రత కొంత తక్కువగా ఉంది. అక్కడికి వచ్చినటువంటి వారి యొక్క తీవ్రత తక్కువగా ఉంది. లేదంటే ఇంకా ఈ తీవ్రత ఎక్కువగా ఉండేది. సో మనకున్నటువంటి సమాచారం మేరకి గోమతి అనేటువంటి ఎలక్ట్రానిక్ షోరూమ్ అది. సో లాల్ దర్వాజా క్రాస్ రోడ్స్ దగ్గర గోమతి ఎలక్ట్రానిక్స్. సో గోమతి ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి ఈ ఎలక్ట్రికల్ షోరూమ్ లో అది క్లోజ్ చేస్తారు. షోరూమ్ ఆ పొద్దంతా జరిగింది, తర్వాత క్లోజ్ చేసి వెళ్ళిపోయారు. సో అక్కడ ఏం జరిగింది తెలియదు, కానీ ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ దీని కారణంగా తెలుస్తోంది. సో ముందుగా ఎలక్ట్రానిక్ షోరూమ్ లో షార్ట్ సర్క్యూట్ అయింది. ఆ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దాని ముందే ఒక కార్ పార్క్ చేసింది. కారులో డ్రైవర్ కూడా ఉన్నాడు. సో అయితే ఆ కార్ డ్రైవర్ అక్కడ మంటల తాటికి ఆ కారు కూడా అంటుకోవడంతో సజీవంగా దహనమైపోయాడు. అయితే ఇక్కడ మరణించిన దాంట్లో ఎలక్ట్రానిక్ షోరూమ్ లో ఉన్న వాళ్ళు కాదు, కారులో ఉన్న ఆ డ్రైవర్ మరణించాడు. అయితే ఎలక్ట్రానిక్ షోరూమ్ లో ఎవరు లేరు, కానీ చుట్టుపక్కల అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆ భారీ శబ్దానికి పేలుడికి ఒక్కసారిగా ఎగిరిపడ్డారు. వారంతా దూరంగా విసిరివేయబడ్డారు. సో ముగ్గురికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో పవన్, సో ఎలక్ట్రానిక్ షోరూమ్ ఆ సమయంలో క్లోజ్ అయింది కాబట్టి సరిపోయింది, లేదంటే ఈ ప్రమాదం చాలా ఎక్కువగా ఉండేది. సో ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి పవన్ దీనిపైన? ఏదైతే ప్రమాద స్థాయిని ముందుగానే ఫైర్ ఇంజిన్ సిబ్బంది పసిగట్టి ఫైర్ ఇంజిన్ సాయంతో మంటల్ని కొంచెం కంట్రోల్ లో దిగడం అయితే జరిగింది. కానీ ఆ కంట్రోల్ లో దిగే సమయంలోనే జరగాల్సిన పూర్తి స్థాయి డ్యామేజ్ అయితే అవడం జరిగింది. ఏదైతే కార్ బయట షోరూమ్ బయట నిలిపిన కార్ ఏదైతే ఉందో అది సిఎన్జి కార్ గా తెలుస్తుంది. ఆ సిఎన్జి కార్ కావడంతో ఆ కార్ ఒక్కసారిగా బ్లాస్ట్ అవడం జరిగింది. సిలిండర్ కి మన నిన్న ఒక గతంలో చూసాం, ఏదైతే యూసుఫ్గూడలో జరిగిన యూసుఫ్గూడలో జరిగిన సిలిండర్ బ్లాస్ట్ కి ఒక మైనర్ అభివృద్ధి చెందింది. సిలిండర్ గ్యాస్ కి అంత పవర్ ఉంటుంది. అలాగే సిఎన్జి కారు ఏదైతే ఉందో మండల తాకిడికి ఆ సిఎన్జి కూడా బ్లాస్ట్ అవడంతో ఆ బ్లాస్ట్ షోరూమ్ కంటే ఈ కార్ బ్లాస్ట్ ఇంకా రెట్టింపులు అవడం జరిగింది. చుట్టుపక్కల ఉన్న వారు ఆ బ్లాస్ట్ కి షోరూమ్ లో అటు ఎలక్ట్రానిక్ షోరూమ్ అని అంటే చాలా పెద్ద ఎత్తున ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, లేకపోతే వాషింగ్ మిషన్ ఇవన్నీ కూడా ఉండి ఉంటాయి. సో రిఫ్రిజిరేటర్ లో గ్యాస్ ఉంటుంది, ఏసీలో గ్యాస్, ఇవన్నీ కూడా కొంత కాంప్లెక్సిటీని పెంచాయా? ఈ ఘటనకు సంబంధించి ఇంకా మంటల్ని చెలరేగేటువంటి విధంగా చేశాయా? సో ఈ ఎలక్ట్రానిక్ షోరూమ్ లో ఉన్నటువంటి ఈ ప్రమాదంతో ఒక్కసారిగా భారీ శబ్దం వచ్చిందంటే బహుశా ఇవే కారణమై ఉంటాయి. సో ప్రజెంట్ అక్కడ ఎంత నష్టం జరిగే అవకాశం ఉంది, ఎంత నష్టం వాటిల్లేదని అక్కడ యజమాని చెప్తున్నారు. అక్కడ సిచ్యువేషన్ ఏంటి? కరెంట్లో చుట్టుపక్కల కూడా కొన్ని నివాసాలు ఉన్నాయి, ఇతరత్ర షోరూమ్లు కూడా ఉన్నాయి. వాటి పరిస్థితి ఏంటి? ఎస్ మనోజ్, ఏదైతే షోరూమ్ అనగానే మనకు కాస్త డెకరేటివ్ ఐటమ్స్ చేస్తూ ఉంటారు, డిఫరెంట్ లైటింగ్ అయితే సెటప్ చేసుకుంటా ఉంటారు. వారికి నచ్చిన లైటింగ్ కానీ షోరూమ్ తగ్గట్టుగా మోడిఫైలు చేస్తూ ఉంటారు. ఈ సందర్భంలోనే ఇష్టానుసారంగా వైరింగ్ లాగడం, ఆ లైటింగ్స్ పెట్టడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది. కాకపోతే ఈ రీసెంట్ టైంలో షోరూమ్స్ లలో ఇన్బిల్డ్ లోపలే కొన్ని ఏసీలు పెడతా ఉన్నారు. ఏదైతే పోర్టబుల్ ఏసీలు ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు, అది ఆన్ చేసి పెట్టుకోవచ్చు. అలాంటి పోర్టబుల్ ఏసీలు అయితే పెడతా ఉన్నారు. అలాంటి పోర్టబుల్ ఏసీలు పెట్టినప్పుడు వాటికి అవుట్డోర్ ఎయిర్ అయితే సర్క్యులేషన్ ఉండాలి. కానీ వీళ్ళు కంజెస్టెడ్ ఏరియాలో ఒక వాల్ కానిచ్చి ఇలాంటి ఏసీలు పెట్టడం, లేకపోతే పెట్టి మర్చిపోవడం వల్ల ఇలాంటి బ్లాస్ట్ అయి ఉంటుందంటూ కూడా అక్కడ అధికారులు చెప్తా ఉన్నారు. ఏదైతే పోర్టబుల్ ఏసీ, అందులో ఉన్న పోర్టబుల్ ఏసీ ఏదైతే ఉందో దాన్ని ఒకవేళ ఆన్ చేసి పెట్టారా, లేకపోతే ఏమైనా ఎలకలు వైర్లు కొరగడం వల్ల షార్ట్ సర్క్యూట్ అయిందన్న దానిపై పోలీసులు అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తా ఉన్నారు. కానీ లోపల ఉన్న వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, షోరూమ్ లోపల వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా ఒక్కొక్క వెహికల్ సుమారుగా 1,00,000 నుంచి 2 లక్షలు 3 లక్షలు కాస్ట్ గా ఉంటాయి. ఇవన్నీ కూడా అగ్నికి అవతవడం జరిగింది. సో ఇవి పేలుతున్న సమయంలో ఆ బ్యాటరీస్ కాలిపోవడంతో అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ఏరియా మొత్తం కూడా కెమికల్ మొత్తం స్ప్రెడ్ అవడం జరిగింది. ఆ చుట్టుపక్కలంతా కూడా ఆ పొగ ఏదైతే మామూలు కట్టెలు కాలిస్తే స్మోక్ వస్తుంది, కానీ కెమికల్ బ్యాటరీస్ బర్న్ అవడంతో ఆ చుట్టుపక్కలంతా కూడా కెమికల్ స్మోక్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఆ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా కాస్త అస్వస్థతకు గురయ్యారు. సో చుట్టుపక్కల ఉన్న వారందరినీ కూడా రోజు ఒక 24 అవర్స్ వరకు ఏరియాని వెకేట్ చేయండి, ఖాళీ చేయాలంటూ కూడా అధికారులు అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో రెస్క్యూ టీమ్ ఆపరేషన్ అయితే చేస్తా ఉన్నారు. ఈ మంటల తాటికి, పేలుడు తాటికి పక్కనటువంటి ఇతర నివాసాలు కానివ్వండి, లేకపోతే ఇతరత్ర బిల్డింగ్స్ లేదంటే షాపింగ్ కాంప్లెక్స్ లకి ఏమైనా ప్రభావం చూపించింది? అక్కడ ఏదైనా కొంత ఇబ్బందికరమో, లేకపోతే మంటల తాటికి అవి కూడా అంటుకోవడమో, లేకుంటే పక్కన ఏదైనా పగులు రావడమో బిల్డింగ్ కి, ఇటువంటి సిచ్యువేషన్ ఏదైనా ఉందా?
ఎస్ మనోజ్, ఏదైతే ఆ బిల్డింగ్ సంబంధించి ప్రస్తుతానికి పక్కన ఉన్న బిల్డింగ్ అయితే ప్రస్తుతానికి అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయారు, తనిఖీలు అయితే చేస్తా ఉన్నారు. కానీ ఆ బిల్డింగ్ షోరూమ్ ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంది, కానీ దాని పైన ఉన్న బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా మంటలు వ్యాపించడం జరిగింది. ఆ బిల్డింగ్ మొత్తం ఆ మంటలు వ్యాపిస్తూ అలా వెళ్ళిపోవడం జరిగింది. ఆ షోరూమ్ తో పాటు పైన ఉన్న ఆ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అందుకు అగ్నిలో ఖాళీ బూడిదవడం జరిగింది. సో పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళైతే సుమారుగా 2 ఇళ్ల దూరం నుంచే వారందరూ మంటలు స్టార్ట్ అయినప్పటికీ దూరంగా చూస్తా ఉన్నారు. కానీ అదృష్టశాత్తు ఇళ్ళకి ఈ మంటలు అంటుకోలేదు. ఈ బ్యాటరీ బ్లాస్ట్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాటరీ బ్లాస్ట్ అయిన ప్రతిసారి ఆ మంట అనేది వారి ఇంటి బాల్కనీ వరకు చుట్టుపక్కల ఏరియాస్ ఒకసారి ఇలా స్ప్రెడ్ అయ్యి వెళ్ళిపోవడం జరిగింది మనోజ్. రైట్, థ్యాంక్ యూ పవన్. సో మొత్తంగా హైదరాబాద్ లాల్ దర్వాజా క్రాస్ రోడ్ దగ్గర, లాల్ దర్వాజా ఓల్డ్ సిటీలోని లాల్ దర్వాజా క్రాస్ రోడ్ దగ్గర గోమతి ఎలక్ట్రానిక్స్ లో ఒక షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకొని లోపల ఎలక్ట్రానిక్ గుడ్స్, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, టీవీలు, ఇతరత్ర వాషింగ్ మిషన్లు అన్నీ కూడా పూర్తిగా అంతా గ్యాస్తో నిండి ఉంటాయి ఎలక్ట్రానిక్ గుడ్స్ కాబట్టి కంప్లీట్గా ఈ బ్లాస్ట్ గురైపోయి పేలుడు సంభవించింది. భారీ శబ్దంతో ఒక్కసారిగా అక్కడ నుండి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలు మొత్తం కూడా ఒక్కసారిగా అలర్ట్ అయిపోయారు, ఒక్కసారిగా షాక్ గురైపోయారు. సో అక్కడ సమీపంగా ఒక కార్ కూడా పార్క్ చేసి ఉంది. ఆ కార్లో ఉన్నటువంటి వ్యక్తి కూర్చున్న చోటే ఆ డ్రైవర్ సీట్లోనే పూర్తిగా సజీవ దహనమైన సిచ్యువేషన్. మరికొంతమంది అదే ఆ షోరూమ్ సుమారుగా క్లోజ్ అయిన తర్వాత ఈ సంఘటన చోటు చేసుకుంది కాబట్టి అక్కడ కొంత ప్రమాద తీవ్రత, లేకుంటే గాయాల పాలైన వారి తీవ్రత, లేకుంటే మరణించిన వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది. లేదంటే అది వర్కింగ్ సమయంలో అయితే కనుక ఈ ప్రమాదం మరో నెక్స్ట్ లెవెల్లో ఉండేది. సో కార్లో ఉన్నటువంటి వ్యక్తి ప్రస్తుతానికి సజీవ దహనమైనట్టు తెలుస్తోంది. సో ఇంకా ఈ ఘటనకు సంబంధించి ఏంటి, ఎలా జరిగింది, ఎలా ఈ సంఘటన చోటు చేసుకుంది, దీనికి కారణం ఏంటనేది మాత్రం ఇంకా పూర్తి వివరాలు అధికారులు వెల్లడించాల్సి ఉంది.